దేవునికి మహిమ కలుగునుగాక. మాస్టర్ గారు నాకు పర్మిషన్ ఇచ్చారు, నీ ఇష్టం అని చెప్పడానికైతే 10 అని చెప్పారు, కానీ ఎంతమందికి ఇష్టం? ఇష్టపడ్డోళ్ళు కొంచెం చేయెత్తితే బాగుంటుంది. ప్రైజ్ ది లార్డ్. మీరు ఇష్టపడ్డారు కాబట్టి ఎంత కష్టమైనా చెప్తాను. ఇష్టపడ్డారు కాబట్టి దేవుడి కార్యము, ఇష్టమైన వారి పట్ల దేవుడి కార్యము బలముగా జరుగుతుంది. అలాగా జరుగునుగాక. ఈ రాత్రి నుంచి నీకు ఆనందము దేవుడు అనుగ్రహించునుగాక. నీ శత్రువుకి నిద్ర పట్టకుండా పోవునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంచెం సౌండ్ హమ్మింగ్ వస్తుంది, మంచిది. ఈ రోజుల్లో మనము ఎక్కువగా భోజన ప్రియులను చూస్తూ ఉంటాం. ఎవరిని చూస్తుంటాం? భోజన ప్రియులు. కొంతమందికి ఇంట్లో భోజనము నచ్చదు. కొంతమందికి పప్పు అంటే పప్పా అంటారు. చిక్కుడుగాయల కూర, అయ్యో నేను ఏదన్నా తాగుతాను జ్యూస్, కానీ అన్నము తినను. భోజన ప్రియులు ఈ మధ్యన ఎక్కువగా అయిపోవడం వల్ల హోటల్స్ కూడా ఫాస్ట్ ఫుడ్ అయిపోయినాయి. హోటల్ కూడా ఏమైపోయినాయి? ఫాస్ట్ ఫుడ్. మీరు చికెన్ చూడండి, అది ఉడికినట్టే ఉంటుంది, కానీ లోన తెల్లగా ఉండి ఐసుగడ్డలాగా కనబడుతూ ఉంటుంది. దానికి ఉప్పు ఉండదు, పైకి మాత్రం ఎర్రగా కనబడుతూ ఉంటుంది. ప్రైజ్ లార్డ్. నేను ఒకసారి ఢిల్లీ వెళ్తున్నా. ఆ సమయంలో భోపాల్లో ఉదయాన్నే వాడు ఈ చోలే భటోరే అని పూరి బఠానీ చేసి అమ్ముతున్నాడు స్టేషన్లో. సడన్గా చూశాను, బాగా ఎర్రగా బాగా కనబడుతుంది, చూడటానికి కళ్ళకి బాగా కనబడుతుంది. సరే, ఆకలి మంట మీద ఫస్ట్ ఒక ప్లేట్ తిని చూద్దాం అనుకొని ఒక ప్లేట్ తీసుకొని చూస్తే అది ఎర్రగా కనబడుతుంది, కానీ దాంట్లో ఏం లేదు, కారం లేదు, ఉప్పు లేదు. దానికంటే కొంచెం పూరియే బాగా టేస్ట్గా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అట్లా ఈ మధ్యకాలంలో బోధ కూడా ఏమైపోయిందో తెలుస్తుంది. బోధ ఏమైపోయిందండి? ఏ బోధ కావాలి? తియ్యటి బోధ కావాలి, టేస్టీ బోధ కావాలి. ఘాటుగా ఉండకూడదు. ఏముండకూడదు? ఘాటుగా ఉండకూడదు. వస్తే రా, పోతే పో అనకూడదు. వచ్చావమ్మా, అందుని బట్టి నీకు దేవునికి స్తోత్రం అనాలి. నువ్వు వచ్చినందుకు పెద్ద ఘనకార్యము చేశావు. ఒక ఆమె అన్నది, పాస్టర్ గారు ఇంతమందిని ఎందుకు వస్తున్నారో తెలుసా అన్నది, కొత్తలో సేవ అప్పుడు. నేను అన్నాను, దేవుని బట్టి వస్తున్నారు కదా, స్వస్థతల కోసం వస్తున్నారు కదా, దేవుడు వాళ్ళకు మేలుకుండా అంతస్తు ఊదాడు నీ చెవుల్లో. ఏదో చెప్పాడులే, నీకెందుకు నేను తర్వాత మాట్లాడతాను అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీయు చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఏమవుతాడంట? మనం ఎల్లప్పుడూ జీవిస్తాను నేను అన్నోళ్ళు చెప్పండి. గ్యారంటీ ఉన్నోళ్ళు చేయొద్దండి. నేను ఎల్లప్పుడూ జీవిస్తా. కొంతమందికి డౌట్ ఉంది. స్తోత్రం నాయన. యేసు ప్రభు ఏమన్నారో తెలుసా? ఈ ఆహారాన్ని భుజించిన వాడు ఎన్నడూ మాట్లాడాలి, చనిపోడు. ఏ ఆహారం అది? ఆకాశము నుంచి వచ్చిన మన్నాను భుజించిన వారు ఏమైపోయారంట? సౌండ్ బాగా డిస్టర్బ్ చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దాన్ని కొంచెం అటు తిప్పండి బ్రదర్, దాన్ని అటు కొంచెం తిప్పండి. ఈ ఆహారాన్ని తిన్నవాడు ఎన్నటికీ ఏమో కాడు. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, నరకానికి వెళ్ళిన వాడు ఇది 2వ మరణం అని ఉంటుంది. నరకానికి వెళ్ళిన వాడి గురించి ఏమని ఉంటుంది? ఇది 2వ మరణము. ఆ 2వ మరణం ఏంటో తెలుసా? నరకం.
ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నారు, ఇది తిన్నవారు ఎన్నటికీ చనిపోరు. ఆ మైక్ ఇవ్వండి, ఈ మైక్ దీనికి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఎన్నటికీ ఏం గారు చనిపోరు అంటే ఏంటి అర్థం అని అంటే, యుగములు ఎక్కడ ఉంటారు? వారు దేవునితో ఉంటారు. దేవునితో ఉన్నవాడు ఎప్పటికీ చనిపోడు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము? దేవునితో ఎలా ఉండాలో, ఏమి తినాలో, ఏమి త్రాగకూడదో కదా, మనకు ఒక క్రమం ఉంది. తినే క్రమం ఉందా లేదా? చూడండి, యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మరియు ఆయన నాతో ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, ఏం చేయాలంట? నీకు కనబడిన దానిని భక్షించమంటే తిను. ఈ గ్రంథాన్ని ఏం చేయాలంట? తమ్ముడు నాతో పాటు ఈ గ్రంథాన్ని ఏం చేయాలంట? ఒక పాస్టర్ గారంట పాపం కొత్త విశ్వాసికి బైబిల్ ఇచ్చాడంట. అంటే నేను కూడా విన్నదేలే. దీన్ని బాగా తినమన్నాడంట. ఏమన్నాడంట? తర్వాత ఒక నెలకు పోయి వస్తే, ఏమబ్బాయి ఏమన్నా బాగా తిని నెవరేసావా అని అంటే వాడు సగం బైబిల్ చూపించాడంట. అదేంట్రా అని అంటే, నువ్వేగా తినమన్నావు, నేను తినేసాను అన్నాడంట. ఇది తినడం కాదు. ప్రైజ్ లార్డ్. దీన్ని ఏం చేయాలి? దీన్ని భక్షించి చదువు ఇప్పుడు. ఇశ్రాయేలీయుల వద్దకు పోయి ఏం తెరవాలి? నాకెళ్ళి చూడండి, ఏం తెరవాలి? ఇప్పుడు మనోళ్ళు నోరు తెరవరు. ఈ మధ్యకాలంలో ఏ సంఘంలో చూసినా మరి తెరవండ్రా నాయన అని అంటే కూడా బిత్తర సూపులు. నోరు తెరవరు. నోరు తెరిస్తే ఏమవుతుందో తెలుసా? ప్రైజ్ లార్డ్. నోరు తెరిస్తే ఏమవుతుంది చెప్పండి? నోరు తెరిస్తే ఏమవుతుంది? నువ్వు నోరు తెరిస్తే కదా. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లులు, ఇప్పుడు తల్లులకు ఫోన్లతో బిజీ ఎక్కువ అయిపోయిందిలే, కానీ వాళ్ళకి ట్యాబ్లెట్ ఇస్తే వాళ్ళ నోరు తెరవలేదనుకో, ఇట్లా ఒత్తేసి దాంట్లో పప్పు బుత్తి పెట్టి పక్క నుంచి ట్యాబ్లెట్ వేసి నీళ్లు పోసి నెత్తి మీద ఒక్కటి కొడితే అప్పుడు ఇంక వాళ్ళు ఏడ్చిన తర్వాత తీసుకొని భుజం మీద వేసి ఏం లేదు నాన్న, ఏం లేదు, పప్పు బుత్తి పెట్టింది. ఎందుకు అలా చేశారు అని అంటే, ఆ ట్యాబ్లెట్ లోనకి వెళ్తే ఆ జబ్బు పోతుంది. ప్రైజ్ లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అందుకని నువ్వేం తెలవాలి? ఎవరన్నా ఇంటికాడ భర్త మాట్లాడితే నోరు బడబడా, కప్ప కనుక బెక్క 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 అంటుంది చూడండి. వర్షం వచ్చినప్పుడు కప్ప ఏమంటుందండి? బెక్క 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 అంటూ ఉంటుంది. అది ఎప్పుడు? వర్షం వచ్చినప్పుడు. మామూలు టైంలో ఏమనదు. అట్లా కొంతమంది ఇళ్ళ కాడ ఊరికి ఏమీ పని బాట ఉండదు. ఎవరైనా వాక్యం చదువుతున్నారా, ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా, ఆరాధన చేస్తున్నారా, ఇక వాక్యం చెప్పేటప్పుడు కూడా చర్చిల్లో కూడా పక్క నుండి గుసగుసు 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 గుసగుసలే బెక్కబెక్కలే పక్క నుండి. అయ్యగారు మన గురించి కాదు, చూడ ఆమె గురించి నాకెళ్ళి చూస్తుందా, బెక్కబెక్కలు ఆడడం. పనికిరాని మాటలు, వ్యర్థమైన మాటలు, గాలి మాటలు, రకరకాలైన మాటలు. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? నోరు తెరవమనగా ఇతను నోరు తెరిస్తే ఆ గ్రంథాన్ని ఏం చేశాడు? తినిపించాడు. నువ్వు నోరు తెరిస్తే ఆ గ్రంథమును తినిపిస్తాడు. ఒక వ్యక్తి తినిపిస్తేనే, అంటే మనం ఎందుకు తినిపిస్తాము? పెద్దోళ్ళకు అన్నం తినిపిస్తామా? మాట్లాడాలి. తినిపిస్తామా? అయ్యా తినిపిస్తామా? ఎవరికి తినిపిస్తారు? నా దృష్టిలో ఇద్దరికే తినిపిస్తారు.
ఒకటి చిన్నపిల్లలకి, రెండోది రోగికి, మంచాన బడి ఉన్నవాడికి. చాలా జాగ్రత్తగానండి. నేను రాత్రే చెప్పా, ఈ వాక్యం నువ్వు విని ఆత్మీయంగా కట్టబడితే ఖచ్చితంగా ఆయన ఉన్న చోటున మనం అందరం ఉంటాం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. నోరు తెరిస్తే ఆయన ఏం చేస్తాడు? తినిపిస్తాడు. తినిపించాల్సిన పని ఎవరికి వచ్చిందంటే, ఒకటి, నువ్వు చిన్న పిల్లగాడివి, నీకు గోరుముద్దలు పెట్టాలి. గోరుముద్దలు పెట్టేటప్పుడు ఏం చేస్తారు? ఇందాక చెప్పా కదా, మంచిగా ఆటాడిస్తారు. ఇక తండ్రి అయితే అంత ఆట ఆడించడు. తండ్రి దగ్గరికి పిల్లలు ఎందుకు వెళ్ళరో తెలుసా? చిన్నోళ్ళు ఒకసారి చెప్తాడు, రెండుసార్లు, మూడుసారి మంచానికి ఇసురు కొట్టేస్తాడు. పరావా. తల్లి ఏం చేస్తుంది? వాడిని లాలించి, లేదు నాన్న అరే అదిగో సందమామ చూడు నాన్న, అది చూడు ఇది చూడు అని ఏం చేస్తుంది? ఎలాగోకలాగో అన్నం తినిపిస్తుంది. ఎందుకంటే అన్నం తింటే ఏముంటుందో తెలుసా? శక్తి ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈరోజు చిన్నపిల్లలు అన్నం తింటలేదండి. తల్లులు కూడా అడగట్లే, అన్నం తిన్నావా అని అడగట్లే. అన్నం తినిపించే పని తర్వాత సంగతి. వాడు తిన్నాడా లేదా, కాలువలో పడిపోయాడా, లారీ వచ్చి గుద్దుతుందా, స్కూటర్ గుద్దుతున్నా, ఎవడన్నా వచ్చి కొట్టిపోతే పైసలకు మాత్రం ఏడుచుకుంటూ నిలబడతాను, నా కొడుకు. అది ఎప్పుడు చూడాలి? యాక్సిడెంట్ కాకముందు చూడాలి. ఈరోజు చాలామంది సేవకుల పరిస్థితి కూడా అంతే, విశ్వాసుల పరిస్థితి కూడా అంతే. తల్లి అనగా సంఘం, తండ్రి అనగా ఒకటి దేవుడు, రెండోది సేవకుడు. సేవకుడి దగ్గరికి ఒక తండ్రి దగ్గరికి వచ్చి కొన్ని మన బాధ ఎట్ట చెప్తాం వాటి చెప్తాం. ప్రైజ్ లార్డ్. తినిపించగా చదువుతాముడు. ఎట్లా తీసుకోవాలంట? ఎట్లా తీసుకోవాలి ఆహారంగా అంటే కొంతమంది ఆహారం తింటారు కదా, కరేపాకు కనబడ్డా దాంట్లో ఏం కనబడకూడదు? కరేపాకు కనబడకూడదు, ఆవాలు కనబడకూడదు, ఉల్లిగడ్డలు కనబడకూడదు, టమాటా ముక్కలు కనబడకూడదు, సాంబార్లో వంకాయలు కనబడకూడదు కొన్ని. అట్లా సంఘములో సేవకుడు మాట్లాడేటప్పుడు ఈ మాట అనకూడదు. సేవకుడు 10 మందిలో సిగ్గు తీశాడు, 10 మందిలో నెట్టనేశాడు. ఈ మాట ఎందుకు అన్నాడు మా సేవకుడు? నాకు మస్తు బాధేసింది తెలుసా. నువ్వు నరకానికి పోతే అంతకంటే ఎక్కువ బాధపడాలి. ఆ మాట నీకు సిగ్గు కూడా అనిపించట్లే, బయట నిన్నేమనుకుంటున్నారో అనే బాధ కూడా అనిపించట్లే. సేవకుడు ఎందుకు కోప్పడుతున్నాడు? ఇప్పుడు నువ్వు ఈ సంఘానికి వస్తున్నావు కాబట్టి ఇక్కడ నీకు ఏదైతే నేర్పిస్తున్నాడో, ఏ ఆహారం అయితే నీకు పెడుతున్నాడో దాన్ని నువ్వు భుజిస్తే అవతలకు పోయి నువ్వు బలంగా కనబడతావు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. నువ్వు భుజించలేదనుకో, అవతలకు పోయి ఏమవుతావు? జబ్బును పడి మనిషి, జబ్బు వచ్చిన మనిషి ఎంత ఆహారం తిన్నా, అయ్యగారు నేను బల్ల తీసుకుంటున్నాను అయ్యగారు. కొంతమంది బల్ల ఎందుకు తీసుకుంటారో తెలవదు, ఒప్పుకొని తీసుకోరు, క్షమాపణ చెప్పి తీసుకోరు, ఇంకా చెప్పాలంటే తమను తాము పరిశీలించుకొని తీసుకోరు. వచ్చిందా ప్రసాదంలాగా కొంతమందిని చూస్తుంటా, అది ఇట్ట పోసుకొని ఇట్ట అంటారు. మరి ఏమండి, నేను ఏరే వాళ్ళని ఎగతాళి చేయట్లేదు. మన వాళ్ళు చేసే పని మన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాయి, బయట వాళ్ళ గురించి మాట్లాడలే. ఏంటిదా పని? ఇక్కడ అంటున్నాడు, దాన్ని ఏం చేయాలంట? భుజించాలి. నువ్వు భుజిస్తే నీకేమొస్తుందో తెలుసా? బలం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. భుజిస్తే నీకేమొస్తుంది? బలం. కొంతమంది అందుకని అపోస్తలుడైన పౌలు గారు అంటారు, నువ్వు ఎంతకాలం పాలు తాగుతావు, ఎంతకాలం చిన్నపిల్లల్లాగా ఉంటావు, ఎంతకాలం ఇట్నే ఉంటావు, ఎంతకాలం బూతులు తిట్టుకుంటూ ఉంటావు, ఎంతకాలం సనుక్కుంటూ ఉంటావు, ఎంతకాలం ఇట్టుంటావు, అన్నీ చేస్తున్నావు. 52 వారాల్లో గట్టిగా లెక్క పెడితే ఒక 30 వారాలు కూడా 25 వారాలు కూడా వస్తున్నావో లేదో గ్యారెంటీ లేదు. మనం 1 కొరింథీయులకు రాసిన పత్రికలో తీయబోకుండాలే కానీ నిజమైన నమ్మకంగా ఒప్పుకోకుండా తిన్నవాళ్ళు కొంతమంది ఏమవుతున్నారంట? బలహీనులు అవుతున్నారు. బలహీనం అంటే ఏంటి? వాక్యాన్ని భుజించిన వారు ఏమవుతారు?
బలహీనులు, ఆత్మీయంగా బలహీనులు అవుతారు. వాళ్ళు ప్రార్థన చేయండి రా నాయన అని అంటే, అమ్మ ప్రార్థన చేయండి అంటే, కొంతమంది మా పాస్టర్ ప్రాంతాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంటారు, వాళ్ళు పాస్టర్లు అని చెప్తారు. కానీ పెద్ద పెద్ద సువార్త మీటింగ్ జరిగే కానుకల కోసం ప్రార్థన చేయమంటే మొత్తం ప్రార్థన చేస్తారు, ఈ కానుకల కోసమే చేయడం. అంటే ఏమీ లేదు అతని జీవితంలో. నేను ఎగతాళి చేయట్లేదు, అతని జీవితం ఏమీ లేదు, ప్రార్థన లేదు, అతని జీవితంలో వాక్యం లేదు. మరి నీ జీవితంలో ప్రార్థన వాక్యమే లేకపోతే నీకు బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఆత్మీయ బలం. ఏదో వచ్చామా, కొంతమంది వస్తారు 10 రూపాయలు ఇచ్చేసి కానుక ఇంత పెద్ద లీస్టు చెప్తారు, ఇంత పెద్ద లీస్టు. ఒక అమ్మ నన్ను అంటుంది, గుంటూరు ప్రాంతంలో ఉంటుంది, ఆమె ఎప్పుడో ఒకసారి గుర్తుకొస్తా నేను. ఏమ్మా గుర్తుకొచ్చానంటే, బాధలు వచ్చినప్పుడేగా దేవుడు గుర్తుకొచ్చేది. ఎప్పుడంట? బాధలు వచ్చినప్పుడే. నేనన్నా సచ్చినాక నీకు గుర్తుంచుకోవాల్సిన పని లేదు, నరకం దానికే అదే వచ్చేస్తుందని చెప్తా ఆమెకి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని తినేవి ఉన్నాయి, కొన్ని తినకూడని ఉన్నాయి. కొన్ని తినేవి ఉన్నాయి, కొన్ని తినకూడని ఉన్నాయి. చూడండి లేవీ రాసిన గ్రంథం 11వ అధ్యాయం. ముందు ఆ మాట కంప్లీట్ చేయి తమ్ముడు, నువ్వు చదివే వాక్యం. దానితో నీ కడుపు నింపుకోమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని. ఎట్లున్నదంటండి, ఎట్లున్నదంట? నోటికి తేనె వలె. ఇందాకన్నా చెప్పారు కదా, తేనె ఎట్లున్నది? తేనె తేనె తేనె. అదేంటిది తేనె? తేనేంటి? తేనేంటి? కొంతమంది ఈరోజు పిల్లలకు కూడా తేనె అంటే తెలవదు, చాలామందికి తేనె తెలవదు. ప్రైజ్ లార్డ్. కొంతమంది పేరు పెట్టుకుంటారు, హనీ అని పేరు పెట్టుకుంటారు. ఏంటి హనీ? నేను చెప్పినా మొత్తం హానియే, హానియే, నష్టాలే, లాభాలు లేవు హనీ నుంచి. పేరుకే హనీ. మన వాళ్ళకి ఏం పేరుతో పిలవాలో కూడా తెలియదు. సచ్చిన వాళ్ళని మమ్మీ అంటారు, సచ్చిన వాళ్ళని. బతుకున్న మమ్మీ అనగానే ఓయ్ అంటది ఈ అమ్మ. సచ్చిందానా అన్న అంటే ఓయ్ అంటది. అంటే అది స్టైల్గా ఏ పేరుతో పిలిచినా పర్వాలేదు అన్నమాట వీళ్ళకి. అది కాదురా మమ్మీ అని అనగానే నన్ను మమ్మీ అన్నాడు, సచ్చిందానా అని అర్థం దానికి. సచ్చిందానా అని అర్థం, మురిగిపోయిందానా అని అర్థం. నువ్వు మమ్మీ అనగానే ఇట్టా 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 తిరిగేస్తావు. అట్లే కొంతమంది సంఘంలో వాక్యం తగలకుండా, వాక్యం బాధ కలగకుండా, చేదుగా ఉండకుండా, వాక్యము ఎట్లా ఉండాలంటే బుజ్జగించి, దేవుడు నిన్ను ఖచ్చితంగా ఖచ్చితంగా నన్ను ఆశీర్వదించు, నిన్ను ఆశీర్వద. ఆడ ఆశీర్వాదం ఉంటే కదా వీడు ప్రార్థన చేస్తే కదా వీడికి వచ్చేది ఆశీర్వాదం. కొంతమంది అక్కలు ఉంటారు, నేను అంటున్నానే తిట్టుకోబోకుండా, నా పరిస్థితి అంతే. రేపటి నుంచి అయ్యగారు నాకు ఫోన్ చేయకపోయినా పర్వాలే, పిలవకపోయినా పర్వాలే, ఆయన అయితే పిలుస్తాడు కదా. ప్రైజ్ లార్డ్. కొంతమందిని చూడండి, వాళ్ళు కూర ఇలా పెట్టుకేసుకొని డేక్ష ఎదురుగు పెట్టేసుకొని అన్నం పెడతా కానీ కూర డేసుకొచ్చేలేకి గంటి తీసుకొని గర్కు 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 అంటారు. ఏమని? కూర అయిపోయిందని ఒక ఇంటిమేషన్. ఇంకొంచెం అయినా అంటారు, అది కర్రమని సౌండ్ వస్తుంది. అంటే అర్థం ఏంటి? వెయ్యాలని ఉంది కానీ, వెయ్యాలని ఉంది కానీ ఇక్కడ అయిపోయిందయ్యా. భోజనానికి ఇప్పుడు అయ్యగారు చెప్పారు కదా, భోజనానికి సంగతి చెప్పారు కదా. కొంతమంది తిందు రారాదు అన్న, తిందు రారాదు. ఇప్పుడు నిజంగానే పిలిచేవాడు నేను చెప్పనా, చెయ్యడు పట్టుకున్నారు అనుకో, అన్న దా తిందాం రా అని అంటే దానికి అర్థం ఏంటంటే 50% వస్తేరా లేకుంటే లేదు. 50% వస్తేరా లేకుంటే వస్తావా రా, బిల్లు నువ్వే కడదు కానీ బిల్లు. కొంతమంది ఇప్పుడు ఏడు తింటారు, పక్క హోటల్లో బిల్లు కడతారు, చెల్లుద్దా? నువ్వే హోటల్ పెట్టావనుకో, ఏడు దీని పక్క హోటల్లో బిల్లు కడితే చెల్లుద్దా? కొంతమంది ఏమో ఇక్కడ వాక్యం వింటారు, ఇక్కడ ప్రార్థన చేయించుకుంటారు, ఆన్లైన్లో ఫోన్ నంబర్కి ఫోన్పే చేస్తారు. ఏంటంటే ఒకడు అంటాడు నన్ను, అయ్యగారు ఆయనకి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా, సూట్లు బూట్లు వేసి ఏసీలు పెట్టుకోవడానికి. ఆయన ఖర్చు కోసం నువ్వెందుకు రా దిగులు పడుతున్నావో?
ఆయన ఆలోచన చేస్తాడు కదా. అట్లా కొంతమంది భోజనానికి పిలిస్తే చెయ్యి పట్టుకొని దారాదు, రావచ్చుగా, ఇన్నిసార్లు పిలిచినా రావు అంటారు. కానీ రావాలని మనస్ఫూర్తిగా పిలిచేది నిజంగా చెప్పనా, అన్నా రా రా భోజనం చేద్దాం రా అన్నోళ్ళు, అక్క రా భోజనం చేద్దాం అన్న ఏడ పట్టుకుంటారు తెలుసా? ఇదిగో ఎక్కడ పట్టుకుంటారు. ఇక్కడ పట్టుకున్నాడు తప్పించుకుంటాడా? ఇక్కడ పట్టుకున్నాడు ఏమవుతాడు? ఇప్పుడు మీరే పక్క వాళ్ళు పట్టుకొని చూడండి, ఇట్లా లాగ్గానే నీతో పాటు వచ్చేస్తాడు. ఇక్కడ పట్టుకోవాలి. ఇక్కడ పట్టుకోకుండా చిటికినేలు పట్టుకుంటే ఆగో. అట్లా ఇక్కడ ఏమంటున్నాడంటే, చదువు తమ్ముడు, తేనె వలె ఉన్నది. చదువు. అది తేనె వలె ఉన్నది. కడుపులోకి పోయినాకేమైందంట తెలుసా? ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఆ మాట. ప్రైజ్ ది లార్డ్. కడుపులోకి పోయినాక చేదైపోయిందంట. కడుపులోకి పోయినాక ఏమైపోయింది? చేదైపోయింది. మధురముగా ఉండేను కానీ తర్వాత ఏమైందంట? పైకి బాగానే ఉన్నాను కానీ కొంతమంది ఈ వాక్యం చెప్పేటప్పుడు ఎంత నవ్వుతారంటే, వాళ్ళకేమనిపించాలని తెలుసా? పాస్టర్ గారు చెప్పేదంతా నాకు తగులుతుందని అనిపించకూడదానికి వాళ్ళకి చెప్తారు. అవతలకు పోయినాక ఏం చెప్పాడు అంతా నా గురించే చెప్పాడు, ఆయనకి ఎవరో చెప్పుంటారు. అందుకని నేను పాస్టర్లకు ఎవరైనా మీటింగ్ పిలిస్తే అక్కడ పడుకోను, అక్కడ ఉండను. ఎందుకంటే సంఘంలో నా గురించే చెప్పుంటారు, అందుకని నా గురించే వాక్యం వచ్చిందని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రాత్రి నవ్వుమన్నా నేను కారులో వెళ్తూ దిగిన తర్వాత ప్రవచనం విషయం ఏదో వస్తే, అన్నా మీరు ప్రభు చాలామందికి మాట్లాడారు, ఇందాక దానికి సాక్ష్యం పాస్టర్ గారు చెప్పిన సాక్ష్యం. ప్రవచనము నేను మా ఇంట్లో ప్రవచనం చెప్పను. ఎందుకు? మా అమ్మ అంటది, వీడికంతా నా సంగతి తెలుసు కదా, అందుకని వీడు కావాలని చెప్తున్నాడు. ఎందుకు? నన్ను సేవకుడిగా చూసినా ఆ మనసులో ఏముంటుంది? ఇంటి గుట్టు తెలుసు కాబట్టి ఆ ప్రవచనానికి చల్లదు, మార్కులు పడవు. ప్రైజ్ లార్డ్. చూడండి, మనం లేవి రాసిన గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. జంతువులలో, అమ్మ బైబిల్ చదవని వాళ్ళందరూ నాకు వెళ్ళి చూడండి. జంతువులలో డెక్కలు అంటే తెలుసా? కాళ్ళకి 2 డెక్కలు ఉంటాయి. డెక్కల గలదై నెమర వేయాలి. ఏముండాలి? మీరు ఇంటికాడ చదువుకోండి, టైం తక్కువగా ఉంది కాబట్టి స్పీడ్గా వెళ్తున్నాను. ఏముండాలి? డెక్కలు. ఒకటి శరీర సంబంధమైనది, రెండోది ఆత్మ సంబంధమైనది. అది ఏం చేయాలంట? చదువు దాన్ని చదువు. ఏమంటున్నాడు? ఒకటి డెక్కలు ఉండాలి, రెండోది ఏముండాలి? నెమర వేయాలి. నెమర వేయడం అంటే ఎప్పుడైనా బర్రెని చూసారా లేదా? బర్రెని చూసారా? అదేం చేస్తుందో తెలుసా? తినాల్సిన గడ్డంతా తినేస్తుంది. ఖాళీ టైం దొరికినప్పుడు ఏం చేస్తాడంటే నెమరేస్తూ ఉంటుంది. ఆ నెమర వేసేటప్పుడు అదేమవుతుందో తెలుసా? తెల్లగా నుర్జులాగా వస్తుంది, కానీ దాని కడుపులో ఆహారం అరుగుతుంది. అలాంటి దాన్ని తినాలంట. డెక్కలుంటే తినకూడదంట. నెవరేసినా కూడా తినకూడదు. అంటే అర్థం ఏంటి? నువ్వు వాక్యము తినడమే కాదు, కానీ వాక్యం ఏం చేయాలి? వేస్తున్నారా? ఎప్పుడన్నా ఇంటికి పోయి మీ ఆయన రాలేదనుకో, ఈరోజు వాక్యము ఇలా ఉన్నది. ఒక విశ్వాసి రాలేదనుకో, అక్క ఈరోజు వాక్యం తెలుసా ఏంటో, లేకుంటే నువ్వు రాకపోతే ఇప్పుడు ఒక మాట చెప్తా. సీరియల్ కానీ, సినిమా కానీ, వార్తలు కానీ నువ్వు వింటున్నావు టీవీలో. సడన్గా నువ్వు బాత్రూమ్కి పోయావో, లేకుంటే ఎవరు వస్తే మాట్లాడావు, మళ్ళీ తిరిగి వచ్చి ఏమంటావు? ఏం జరిగిందని అడుగుతావా లేదా? ఏంటి ఫీజులు ఎగిరిపోయినాయా? ఉన్నారా వెళ్ళిపోయారా? అడుగుతారా లేదా?
నోరు తెరవాలి, తెరిస్తేనే వాక్యం పనిచేస్తుంది. అడుగుతాం కదా. మరి ఎప్పుడన్నా మందిరానికి రాలే, వాక్యం అడిగావా? బాబు ఏడుస్తున్నాడు, బయటికి వెళ్ళావు, ఎప్పుడన్నా వాక్యం అడిగావా? ఇందాక ఏం రెఫరెన్స్ చెప్పారని అడిగావా? కొంతమంది లేటుగా వస్తారు, ఏం చేస్తారు, పక్కన కూర్చున్న రాసుకున్న బుక్ లాగేసుకుని టక ఏంటిది ఇది? రెఫరెన్స్ రాసుకునే లేక నీకు వాక్యం అర్థమవుతుందా? మరి రాసుకుంటాం. కొంతమందిని చూస్తాం, డైరీలు రాస్తారు, 4, 5, 10 డైరీలు దాకా ఉంటాయి. ఎప్పుడన్నా ఖాళీ సమయంలో ఆ డైరీ ముట్టుకుంటా. అసలు బైబిలే ముట్టుకో, డైరీ తర్వాత సంగతి కానీ, దేవుని స్తోత్రం. ఇప్పుడు నువ్వు మాత్రం బాగలేకపోతే పాస్టర్ గారు ప్రార్థన చేయగానే ఎమ్మటే దేవుడు ఏం చేసేయాలి, సింహాసనం వదిలేసి దూతలన్నీ తీసేసుకొని వచ్చి హాస్పిటల్ మొత్తం కాంపౌండ్ మొత్తం కంచేసేసి, ఎవడన్నా చేతబడి చేసి బాగలేకపోయినా డాక్టర్లకి పరమ వైద్యుడు కాబట్టి ఆ డాక్టర్లకి ఐడియాలు ఇచ్చేసి వెంటనే నేను తీసుకెళ్ళి రా. దేవుడు మంత్రగాడు అనుకుంటున్నావా? నీ పనివాడు అనుకుంటున్నావా? మాట్లాడలేదు. అదేమనంటే, ఇంతకుముందు మా అయ్యగారు ప్రార్థన చేస్తే దయ్యాలు పోయాయి, ఇంతకుముందు మా అయ్యగారు యేసు నామములో నీ వాక్కును పంపించిన ఆయన ఆ బిడ్డను స్వస్థపరచాను కానీ బాగా అయ్యేవాడు. ఇప్పుడు ఎందుకు ఎంత మొత్తుకున్నా కూడా అయ్యగారి దగ్గర బలం తగ్గిందిలే, అయ్యగారి దగ్గర శక్తి తగ్గిపోయింది, వాక్యం పనిచేయట్లే, ప్రార్థన పనిచేయట్లే. అందుకని ఏం చేద్దాం? పక్కింట్లో తొంగి చూద్దాం. పక్కింట్లో ఏం చేద్దాం? రాత్రి చెప్పుకున్నాం కదా, పందులు కూడా ఏం చేసినాయి అంట, తప్పిపోయినోడికి మూత్తో పొడిచినాయి అంట. కొన్ని సంఘాల్లో చైర్మన్లు ఉంటారు, వాళ్ళు షెయిర్కే పరిమితం కానీ దేనికి పరిమితం కాదు. వాళ్ళకి షెయిర్ ఇచ్చేయాలి. ఆ షెయిర్ మీద కూర్చొని వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, వాక్యం చెప్పడం. అంటే ఎందుకు గట్టిగా చెప్తున్నావు? టైం అయిపోయింది కాబట్టి 2 డెక్కలు ఉండాలి, ప్లస్ ఏముండాలి, వాక్యాన్ని నెమరవేయాలి. ప్రైజ్ ది లార్డ్. అపోస్తుల కార్యం 1వ అధ్యాయములో ఉంటుంది, 42వ వచనంలో, అపోస్తుల బోధయందు. అమ్మా ముందు ఉరకబోకలమ్మా, దేని యందు? నీ సేవకుడు బోధయందు. ఆ బోధ వినాలి నువ్వు ఫస్ట్. సావాసం తర్వాత, సావాసం మందిరానికి వచ్చే తర్వాత ముందు వాక్యాన్ని వినాలి, వాక్యం మీద మనసు పెట్టాలి, వాక్యం మీద నీకు ఆశ కలగాలి, వాక్యాన్ని నువ్వు నెమరవేయాలి, గుర్తు చేసుకోవాలి, నీ పాత జీవితాన్ని గుర్తు చేసుకోవాలి. ఒక్క వాక్యం నేను చెప్పనా, బైబిలు 66 పుస్తకాలున్నా కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఇది నాది కాదు, ఈరోజు ఎందుకు మంచిగా వాక్యం రావట్లే. వాగ్దానాలు కూడా చూడండి, దేవుడు నిశ్చయముగా ఈరోజు నిన్ను ఆశీర్వదించును కాకంటే నేను కానీ వాగ్దానం పెడితే ఒక 100 మంది ఆమెనంటారు. దేనికి? ఆశీర్వదించును గాక. కానీ దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడని ఆ గాడిదలకు తెలవదు. ఎందుకు? వాక్యం చదివితే కదా. నేను గాడిదలు ఎందుకు అన్నానో తెలుసా? వాళ్ళ మీద యేసై ఉంటే కదా ఆ గాడిదకి బట్టలు పడేది. యేసై ఉంటే కదా, యేసయ్యను కూర్చోడానికి స్థానం ఇస్తే కదా, నీ హృదయంలో యేసయ్యకి స్థానం ఇస్తే కదా, ఆ వాక్యం నువ్వు వింటే దాన్ని నెమరవేస్తే నీ హృదయంలో యేసయ్య ఉంటాడు కదా, అప్పుడు కదా నీకు ఆశీర్వాదం వచ్చేది. నువ్వు మందిరంలోనే ఉండవు, యేసయ్య నీ ఇంటికి ఎందుకు వస్తాడు? నువ్వు ఎవరింటికి బావు, నీ ఇంటికి ఎవరైనా వస్తారా? నువ్వు ఎవరికి సాయం చేయవు, ఎవరైనా నీకు సాయం చేస్తారా? చెప్పండి, ఎవరైనా సాయం చేస్తారా? పక్కన పలకరివు, నీకేదైనా బాధ వస్తే పలకరిస్తారా? మరి నిన్ను మాత్రం అందరూ ప్రేమించాలి, నువ్వు మాత్రం పక్కోండు కూడా బాగున్నా తిన్నా అనకూడా అనవు. మందిరానికి వచ్చామా, స్టైల్గా కూర్చున్నావా, వందనాలంటే వెళ్ళిపోయామా, అలాంటి వాళ్ళని దేవుడు ఆశీర్వదిస్తాడు. నెవరవేయాలి వాక్యం. మన జీవితంతో దాన్ని ఏం చేసుకోవాలి? పోల్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దాని తర్వాత మనం చూద్దాం రెండో విషయం ఏంటంటే, అదే లేవీయులు రాసిన గ్రంథం 11వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. జలచరములన్నిటిలో, చాలా జాగ్రత్తగానండి, నేను 7 పాయింట్లు చెప్పాలి, టైం లేదు, అయిపోయింది. ఇంకొక పాయింట్ చెప్తా, ముగించేస్తా. జలచరములన్నిటిలో, సముద్రంలోనేమి, నదుల్లో ఏమి, ఏముండాలంట?
మొదటి దానికి ఏముండాలి? డెక్కలు నెవరు వేసే గుణం. సంఘములోకి వచ్చిన విశ్వాసికి ఏముండాలి? చెప్పాలి. డెక్కలు ఉండాలి, నెవరు వేసే గుణం ఉండాలి. రెండో వ్యక్తి ఎవరు? దేన్ని తినాలి? రెక్కలు ఉండాలి, పొలుసు ఉండాలి. ఈ రెండు ఉన్నది ఎవరన్నా చెప్పగలరా? అమ్ము బాబోయ్, నేను భూమి మీద చేపలకి ఏముంటాయండి? రెక్కలు ఏం పని చేస్తాయి చేపకి? ఎక్కడ ఈదుద్ది? మనం కూడా ఈదుతాం సముద్రంలోనా? నీటిలోనే మరి ఉండేది చేప. మైదానంలో ఉంటుందా చేప? బస్సులో ఉంటుందా చేప? రెక్కలు ఏం పని చేస్తాయి? మనం కూడా ఈదుతాంగా. రెక్కలు ఎదురు ఈదడానికి పని చేస్తాయి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. నీకొచ్చే శ్రమలలో నువ్వు ఎదురు ఈదాలి. వాక్యాన్ని నెవర వేస్తే నువ్వు ఏమవుతావు తెలుసా? విశ్వాసములో బలపరచబడతావు. వినుట వలన విశ్వాసం కలుగుద్ది. ఆ శ్రమలలో ఏమవుతావు తెలుసా? ఎదురు ఈదుతావు. అంతేగాని అయ్యగారు మస్తు కష్టాలు. ఇక కొంతమంది ఏడుస్తారు కదా, వాళ్ళకి బ్యాండ్ మేళం అవసరం లేదు. ఏడుపు రోనాగాన బ్యాండ్ బాజాకే సాథ్. దేంతోని బ్యాండ్ మేళంతో. ఇదే చూడు, ఆడ ఏమీ ఉండదు. ప్రైజ్ లార్డ్. ఆ కామ వచ్చి ఎడుతుంది. ఏందమ్మంటే, మా ఆయన రాత్రి 10 గంటలకు రావాల్సిన రోజు 12 గంటలకు వస్తున్నాడు. అయ్యగారు ఎందుకు వస్తున్నాడమంటే, బండి పాడైపోయింది, బస్సుకు వస్తున్నాడు కదా అందుకని. మరి దానికోసం ఏడవడం ఎందుకు ఉంది? కొంతమంది ఏమీ లేకపోయినా సేవకుడి దగ్గరికి వచ్చి అదేదో పెద్ద బాంబు పేల్చినట్టు. శ్రమలలో ఎదురుగా ఈదాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కష్టాలలో ఎదురుగా ఈదాలి. ఎదురుగా ఈదుతుంటే దానికి ఏం తగులుతుందో తెలుసా? కొత్త నీరు తగులుతుంది. నువ్వు ఎదురు ఈదితే నీకు కొత్త అనుభవం వస్తుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. సేవకుడైనా విశ్వాసైనా ఎదురు ఈదాలి. అంతేగాని మీరు అయ్యే రండి ఫల్లీలు, అక్కడ 10 రూపాయలు, ఇక్కడ 5 రూపాయలు కేజీలు, రండి అన్ని ఫల్లీలు పోలీసు చూస్తే అన్ని సచ్చులే ఉంటాయి దాంట్లో. నీ విశ్వాస బ్రతుకు కూడా అంతే. మాకు ఫోన్ చేయండి, మీ అవసరం తీరిపోతాయి, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు. నేను చెప్పనా, అది మోసం. నువ్వు ప్రార్థన చేయాల్సిన పని లేదు. మేము చేస్తాం నీకోసం. మా దగ్గర 100 మంది ఉన్నారు ప్రార్థన చేయడం, అది వాళ్ళు ఆశీర్వదించబడతారు. కొంతమందిని మందిరాలు కడుతుంటే అనా పక్కోళ్ళని కూడా అడుగుదామా? పక్కోడు ఇస్తే పక్కోడు ఆశీర్వదించబడతాం. మందిరం కడుతుంటే ఎవరి కోసం మందిరం? నీ కోసం, నువ్వు కూర్చోవడం కోసం. ఏసై కూర్చుంటాడు ఏడా? ఏమండి, దేవుడు సింహాసనం వస్తుందా ఏడా? ఈ మందిరం ఎందుకు కట్టబడది? మనమందరం ఇక్కడ కూడి దేవుని స్తుతించడం కోసం. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. శ్రమలలో ఎప్పుడైనా నువ్వు వెనక్కి తిరిగి చూసావా? నేను చెప్పనా, నువ్వు లోతు భారీవే. ముందుకెదాలి. ఎందుకో తెలుసా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా యేసు రాజు తోడుండగా భయపడను నేను జడియను. నా యేసు రాజు తోడుండగా భయపడను నేను జడియను. సహస కార్యాలు నే చేయగలను, సహస కార్యాలు నే చేయగలను. నీ కృప నాకుండగా, నీ కృప నాకు తోడుండగా. నా యేసు నాకు తోడుండగా, నా యేసు రాజు తోడుండగా భయపడను నేను జడియను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడండి? ఆయనకి ఇష్టమైన రీతిగా ఉన్నవారికి. దేవుడు ఎవరికి తోడుగా ఉంటాడు? తమను తాము తగ్గించుకున్న వారికి. అంతేగాని అయ్యగారు శ్రమలు వచ్చినాయి, అయ్యగారు మరి తీసుకో బైబిల్ గీబిల్ తీసుకొని ఆడ పడేసి వెళ్ళిపో, శ్రమలు వచ్చినాయి అని. లోకంలో నీకు శ్రమలు రాలేదా? లోకంలో నీకు కష్టాలు రాలేదా?
లోకంలో కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు నీ బంధువులు కానీ, స్నేహితులు కానీ, డబ్బు కానీ ఏదన్నా నీకు ఇచ్చి సహాయం చేశారంటే ఎన్ని రోజులు చేశారు? నేను చెప్పనా, నా జీవితంలో శ్రమలు కానీ నేను చెప్తే, నా జీవితంలో నేను శ్రమలు ఈ పాట నేనే రాశాను. నా జీవితంలోని శ్రమలు, నేను ఊరకనే కాదండి, శ్రమలు తట్టుకోలేక 60 నిద్ర మాత్రం తిన్నాను నేను. ఈ రాత్రి 20, తెల్లారి పొద్దున బతికాను, మళ్ళీ 20, మళ్ళీ తెల్లారి బతికినాక మళ్ళీ సాయంకాలం మళ్ళీ బతికాను, మళ్ళీ 20, 60 తిన్నాను. మా ఫ్రెండు వాళ్ళ మిస్సెస్ కాంపోజు 5 తింటే చచ్చిపోయింది. నేను తిన్నది డిప్సోనిల్, పిచ్చోళ్ళకి ఇస్తారు. శ్రమలు వచ్చినప్పుడు దేవుడు నాకు సహాయం చేయలేదని దేవుడు నన్ను పిలుస్తుంటే, దేవుని సన్నిధిలో నుండి చెప్తున్నాను, నేను బూతులు తిట్టేవాడిని, ఎవడో నన్ను పిలుస్తున్నాడని. అర్థమవుతుందండి? శ్రమలు, చేప రెక్కలతో, దానికి ఎంత ఉంటాయండి రెక్కలు? ఎంత మనకు దేవుడు ఎంత పెద్ద రెక్కలు ఇచ్చాడు, కానీ మనకేమైనా చేపను చూసి బుద్ధి తెచ్చుకోవాలి, శ్రమలు చూసి కాదు నేను అంటాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెక్కలతో అది ఈదుతూ పోతూ ఉంటుంది, తోక ఇట్టా 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 అనుకోండి ఈదుకుంటూ పోతుంది. చేపకున్న గుణం ఏంటో తెలుసా? అది చక్కగా నిద్రపోదు, మెలకు కలిగిన ఆత్మ. ఈరోజు మనం మంచిగా అనకూడదు కానీ ఫుల్గా తినేస్తే అసలు నిద్రపోతే టైం ఎప్పుడైందో కూడా తెలవదు, ప్రార్థన జీవితం కూడా లేదు. నీకు ప్రార్థన లేకపోతే శ్రమలు రావా? హలో, రావా? ప్రార్థన ఎందుకు చేయాలి? మెలకు కలిగి ప్రార్థన ఎందుకు చేయాలి? శోధనను జయించడానికి ఏం చేయాలి? యేసు ప్రభువే చెప్పారు కదా శిష్యులకి. యేసయ్య అన్నాడు కదా, పేతురా ఏవా నిద్రపోతావు? లేదయ్యా కళ్ళు కొంచెం బరుగుంది. శోధన జయించాలంటే ప్రార్థన చేయాలయ్యా. నేను చెప్పనా, ఒకవేళ పేతురు కానీ ప్రార్థన చేసి ఉంటే యేసు ప్రభు ఎవరో నాకు తెలవదనే మాట అబద్ధం ఆడకపోయేవాడు. అందుకని చాలామంది లోకంలో కలిసిపోతున్నారు. పెద్ద పెద్ద రాష్ట్రాల్లో చర్చిలు ఆగిపోతున్నాయి. యేసు ప్రభు అన్నాడు, నేను భూమి మీదకి వస్తే కనబడతారా అన్నాడు. ఎందుకు? నువ్వు ప్రార్థన చేయవు, విశ్వాసం లేదు, వాక్యాన్ని నేను ఎవరయ్యదు. తర్వాత చేపకున్న రెండో గుణం ఏంటి? పొలుసు. హలో, చేపకేముందండి? పొలుసు. పొలుసు అంటే ఏంటో తెలుసా? ఒక చేప ఉన్నది అనుకోండి, ఇది చేప అనుకుందాం, దీనికి ఏమున్నది? పొలుసు ఉన్నది. పొలుసు ఎట్టుంటుంది? చేపల మార్కెట్ వెళ్ళలేదా? చేపల మార్కెట్ వెళ్ళలేదా? హలో, చేపల మాట అమ్మా, చేపలు తింటారు కదా, మరి ఎప్పుడైనా దాని గురించి ఆలోచన చేసావు? దొరికింది వేసి మింగడమేనా? కొంతమంది గబా తిని ములుజు లబలబలబా కొట్టుకుంటూ ఉంటారు. పొలుసు దేనికి సూచకమో తెలుసా? చేప పొలుసుది ఎట్లా ఉంటుంది అంటే ఏమై ఉంటుంది? ఒకదాని మీదకి ఒకటి ఎక్కి ఉంటుంది, ఇట్లా ఒకదాని పైన ఒకటి పొలుసు ఉంటుంది. ఆ పొలుసు తీసేస్తే చేప పొలుసు చేపకు అంటబడి ఉన్నంతసేపే దానికి బలం. చేపల మార్కెట్కి వెళ్ళి చూడండి, దాని పొలుసు తీసేసిన పొలుసు చిన్న గాలి వస్తే ఇటు పోద్ది, ఇటు పోద్ది. నీకు అర్థం కాలేదు కదా? చేప పొలుసు చేపకే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చేప పొలుసు కానీ పక్కకు తొలగిందనుకో, దానికి ఏం లేదు. నువ్వు కూడా అంతే. నీ సేవకుడితో నువ్వు అంటగట్టబడి ఉండాలి, సంఘముతో నువ్వు అంటగట్టబడి ఉండాలి. అప్పుడు పొలుసు ఒకదాని మీద ఒకటి ఉన్నది అంటే అర్థం ఏంటి తెలుసా? ఐక్యతకు సూచకము. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ సంఘములో నువ్వు వస్తున్నావంటే మీ అందరి మనసు ఒకటే కలిగి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యత కలిగి ఉండుట ఎంత మనోహరము అని పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్లో రాపిచ్చాడు. ఎందుకు మనోహరం? అందరం కట్టుగా ఉన్నామనుకో మన జోలికి ఎవడైనా వస్తాడా? చెప్పండి. నువ్వు ఒక్కదానివే ఒకలాగా ఉన్నావంటే నువ్వు కూడా యోధ ఇస్కరియోత అయిపోతావు. నువ్వు ఒక్కదానివే ఒక ప్రత్యేకంగా ఉన్నావంటే నువ్వు కూడా ఎవరైపోతావు? గెహాజీలాగా అయిపోతావు. పొలుసు అంటగట్టబడి ఉంటేనే. నువ్వు పక్కకి వెళ్ళిపోతే నీలో బలం ఉండదు. సంఘములో ఉన్నంతసేపే పరిశుద్ధాత్మ కార్యాలను చూస్తావు.
ప్రార్థనలో ఉన్నంతసేపే నువ్వు దేవుని శక్తిని పొందుకుంటావు. వాక్యాన్ని నెవరేసే కొలదే దేవుని ఆత్మచేత ఆనందిస్తావు. ఎప్పుడైతే పొలుసు పక్కకి అయిపోయిందనుకో, నీ విలువ లేదు. చాలామంది సంఘాన్ని విడిచిపెట్టి పోయి ఉంటారు. ప్రతి సంఘంలో జరుగుతుంది. వాళ్ళ పైకి మంచిగా కనబడవచ్చు, కానీ ఆ ఊడిపోయిన పొలుసు ఎండబడితే అది మట్టిలో ఉండి కూడా ఏమవుతుంది చెప్పండి? మెరుస్తుంది. మెరుస్తుందా లేదా? మెరుస్తుంది, కానీ దాంట్లో ఏముండదు, జీవం ఉండదు. నువ్వు సంఘములో సేవకుడితో వాక్యముతో సహవాసం అంటది. ఇందాక చదువుకున్నావు కదా, బోధ యందును దేని యందు ఉండాలి? సహవాసం. సేవకుల్లో సహవాసం లేదు. ఉన్నారు కానీ ఏదో అన్నా ప్రైజ్ లార్డ్ అన్నా బాగున్నారా, అక్కడ ఫోన్ చేసి నా ఫోను కొంచెం కొత్త నంబర్లు రావు, ఫోన్ ఎత్తి నువ్వెవరు పాస్టర్ గారి దగ్గర, నువ్వెందుకు ఎత్తు ఫోను? అరే మరి పక్కన ఉంటే వాక్యం చెప్తుంటే ఏరే వాళ్ళు ఎత్తరా? ఒక 4-5 సార్లు చేశాడు. మరి నేనెందుకు ఎత్తాను? నాతో పని లేనప్పుడు ఫోన్ పెట్టే అన్నాడు ఏడు. అంతే కదా మరి. పాస్టర్ గారు ఫోన్ నేనేనయ్యా ఎత్తేది. నీకు పని ఏదో లేకుండా నీ పేరేందో చెప్పండి, నా పేరుతో నీకేం పని, నువ్వెందుకు ఎత్తు ఫోన్ అంటే? సర్లే అన్న పాస్టర్ గారు మాటికి ఫలానా ఆయన ఫోన్ చేస్తున్నాడు, మరి అది నంబర్ ఏదో నాకు అర్థం కావట్లేదు, పేరు చెప్పండి చెప్పట్లేదంటే సరే నేను ఫోన్ చేశాను. ఫోన్ చేయగానే అయ్యా ఇజ్రాయెల్ నేనేనయ్యా చెప్పండి. ఏమి లేదు, 1,00,000 రూపాయలు పంపించి నా కొడుకు అమెరికాలో చదువుతున్నాడు. నేనన్నాను 1,00,000 రూపాయలా? దేవుడు ఏమైనా కళ్ళ వచ్చి చెప్పాడా నీకు? దేవుడు నీకు కళ్ళ వచ్చి 1,00,000 రూపాయలు ఇజ్రాయెల్ సన్నా ఇస్తాడని నీకేమైనా చెప్పాడా? అంటే చెప్పినాడు అనుకోరాదు. నేను ఎందుకు అనుకుంటా, నువ్వే అనుకో ఇచ్చినానని. మా మందిరం తడికలంతా కర్రలన్నీ ఊడిపోయినాయి, తడికలు. వాళ్ళ స్థలం ఇంకా కన్ఫామ్ అవ్వలే. ఇక బల్లారాధన ఇచ్చి మూసేయాలి. ఒకడు కరెక్ట్గా బల్లారాధన రోజు వచ్చి కూర్చొని ఉంటే అన్నా ప్రైజ్ లాడు ఏంటన్నా ఇప్పుడు వచ్చినావు? ఏం లేదు, నేను మందిరం కట్టుకుంటా పైసలు ఇస్తామని అన్నాడు. నేను అన్నాను నాకు స్థలం లేదు, నేను వదిలేసి వెళ్ళిపోతున్నా, ఇదిగో తడికలు మొత్తం పడిపోతున్నాయి, రేకులు బరువు ఎక్కువైపోయింది తీసేస్తున్నాడు. నాకు ఇస్తే దేవుడు నీకు, నాకు లేకనే కదరా నాయన, ఆయన నీకిస్తే దేవుడు నాకు ఎవడా? నువ్వేమన్నా పరిశుద్ధుడువా? అంటే కొంతమంది తిరుగుతూ ఉంటారు పైసల కోసం. ప్రైజ్ లార్డ్. ఆ సహవాసం కాదండి, పరిశుద్ధులతో సహవాసం. ప్రైజ్ లార్డ్. పరిశుద్ధులు అనగా ఎవరు? వారు బోధయందు చెప్పేదానికి చేసేదానికి తేడా లేనివారు. ఈరోజు చాలామంది అంటారు కోట్లు ఆస్తులు ఉంచుకొని మేము విశ్వాసం మీద చేస్తున్నాం. విశ్వాసం అంటే ఏంటో తెలుసా? వర్షం వస్తున్నా నువ్వు ఆడనే కూర్చొని ఉండు, నీకోసం ఎవడో ఒకడు బండి పంపిస్తాడు. ఎవరిని? దేవుడు పంపిస్తాడు. ఇది ఇక్కడే ఎల్బి మియాపూర్ దగ్గర ఆ పక్కన బాజ్పల్లి ఎక్కడ అప్పుడు అడవిగా ఉండేది. నాకు ఒక అతను పంపించారు పాస్టర్ గారిని. నేను రాత్రి వెళ్ళిపోదాం అన్నా. లేదు ఇక్కడ పడుకుని నేను పడుకోనన్నా. నువ్వు వచ్చారా లేకుండా నేను నడిచి వెళ్ళిపోతానన్నా. మెయిన్ రోడ్డుకి వచ్చాం. ఒకటి అవుతుంది, బండి ఎవరు లారీలు ఆపట్లేదు. మియాపూర్ చౌరస్తా రావడానికి పనికి మళ్ళీ రాత్రి ఆయన మంచిగా తినేసి ఆడ పడుకుంది కదా, ఆడ పడుకుంటే దోమలు కొడతాయి. దోమలు కుడితే మనం ఏదో ఒకటి చేసుకుందాం కదా, అయినా కూడా పడుకుంటే ఏమైంది? నాకు దేవుడు పడుకోవద్దన్నాడు. నేను విశ్వాసంతో వచ్చేసాను రోడ్డు మీదకి. చూద్దాంలే అన్నాడు. ఒక 10-20 లారీలు అయిపోయావు, తిట్టుకుంటున్నాడు. నేను ఒకటే అన్నా, ప్రభువా నేనైతే ఎక్కడ ఉండేవాడిని కాదు నాయన, నన్ను సిగ్గుపరిచేవాడు నువ్వు కానే కాదు అన్నాక సడన్గా నా నోటి నుంచి పక్కడుతున్నాను. ఎందుకు టెన్షన్ పడతావు, దేవుడు కొత్త బండ్లు పంపిస్తాడు మనకు అన్నాను అని. ఇటు తిరిగే లోపల అక్కడ జీజస్ గిఫ్ట్ ఆఫ్ జీజస్ అని బండ్లు వచ్చినాయి. నేను వాళ్ళ చెయ్యి కూడా ఆపలే, మా తెల్ల బట్టలు చూసేసి అమ్మటే ఆపేశాడు. ఆపి పాస్టర్ గారా దా ఎక్కువ అన్నాడు. ఎవరే ఆ బండి అంటే జస్సన్ అబ్రహం గారు. అయితే దేవుడు నా కోసం ఈ రాత్రి పంపించాడని చెప్పా. అది విశ్వాసం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునితో నీకు సహవాసం ఉండాలి. దేవునితో సహవాసం ఉంటే నువ్వు పొలుసే. ఆ పొలుసు ఊడిపోతే నీకేమి లేదు, ఏమి లేదు. సంఘంలో నువ్వు ఉండకపోతే నీకు విలువ లేదు. కొంతమంది ఎందుకు విలువ ఇస్తారో తెలుసండి? నేను క్రిస్టియన్ అంటే కొంతమంది విలువ ఇస్తారు. దాని విలువ తెలిసిన వాళ్ళు, వాక్యం విలువ తెలిసిన వాళ్ళు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చెప్పండి ఏం చేయాలి? శ్రమలలో
ఈదాలి. అదేంటి పాస్టర్ గారు, మేము ఎప్పుడు పాస్టర్ గారికి వస్తే పాస్టర్ గారు వాక్యం చెప్పారు, ఇప్పుడు ఏది చెప్పినా ఆయన వింటలేదు. మరి ఈదాలి, మరి అంతే కదా. సంసారాన్ని ఏం చేయాలా? ఈదాలి కదా. ఈదకుండా సంచి తీసుకొని వెళ్ళిపోతే ఏమంటారు? ఎవరు వదిలేశారు? వాళ్ళ ఆయన మాట్లాడాలి. వాళ్ళ ఆయన వదిలేసిన ఇల్లు ఉంటుందా? ఆ కాలంలో లేదు కానీ ఈ కాలంలో ఉంది అంటావేమో. ఈడ నీకు ఉందిగా అనుకుంటున్నావు కానీ వాళ్ళు నీ ఎదురుగా వదిలేసాడు. వాడు తాగిపోతాడమ్మా, మంచివాడు కాదు. అవతల ఒకటి చక్కగా ఉంటే వాడు ఎందుకు తాగుతాడు అంటదాం అవతలకు పోయి. ఒకటి చక్కగా ఉంటే ఆడెందుకు తాగుతాడు అంటది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తర్వాత మూడో మాట, ఆ మాట మీరు రెఫరెన్స్ రాసుకోండి, 9 నుంచి 12 వచనం వరకు. 9 నుంచి 12 వచనం వరకు. తర్వాత 13 వచనం చదువుకుందాం. పక్షులలో వీటిని హేయముగా ఎంచాలి, తినవద్దు. హేయములు కాకి. ఏంటిదండి అది? కాకి. మీరు ఎప్పుడన్నా అంటే అన్నిటి గురించి చెప్పాలని చాలా టైం పడుతుంది అది, అందుకని కాకిని తీసుకున్నా. కాకి ఎప్పుడన్నా చక్కగా నడవడం చూసారా? హలో, కాకి ఎప్పుడైనా చక్కగా నడుతుందా? అది ఎప్పుడైనా ఇంతే. అది ఎప్పుడు చక్కగా నడవదు, ఇంతే. మన బతుకెప్పుడు ఇంతే. ఎంత మాట్లాడినా అడ్డంగా మాట్లాడటమే, ఎంత మంచి మాట మాట్లాడినా అడ్డమే. అది ఎప్పుడు ఇట్ట నడవదు, చూడు, ఇట్ట నడవదు. దాని పని ఏంటి? ఎప్పుడు ఇట్ట నడవడమే. గురి యొద్దకు పరిగెట్టేవాడు ఇట్ట నడుస్తాడా లేకంటే ఇట్ట నడుస్తాడా? మాట్లాడలే. గురి ఎక్కడ ఉంటుంది? ఇట్టు ఉంటుందా ఇట్టు ఉంటుందా? 6 లక్షల మంది బయలుదేరారంట, కాలు బలము కలిగిన వారు ఐగుప్తు నుంచి. ఎటు నడవడానికి? దేవుని సన్నిధితో నడవడానికి. చేరింది ఎంతమంది తెలుసా? 2. ఈ 6 లక్షల్లో ఉన్నవారు ఎటు చూశారు? కుడిమికైనను ఎడమకైనను చూడకూడదు కదా. వీళ్ళు చూసేమైపోయారు? రాలిపోయారు. యెహోషువ చాలా జాగ్రత్తగానండి. యెహోషువ ఎవరో తెలుసండి? ఈరోజు కూడా యెహోషువ అని పేరు లేదు బైబిల్లో. ఏమని ఉందో తెలుసా? మోషే పరిచారకుడైన యెహోషువ. యెహోషువ ఇష్టపడ్డాడు. యెహోషువ మోషేను రాళ్ళు తీసుకొని కొట్టడానికి వచ్చినా పక్క నుండి చూసేవాడు, అన్నీ గమనించేవాడు. అన్నీ ఏం చేసేవాడు? హలో, అన్నీ ఏం చేసేవాడు? ఈరోజు పక్క నుండి ఏం చేస్తారు తెలుసా? గమనించేవాళ్ళు ఏం గమనిస్తారు తెలుసా? పాస్టర్ గారు ఎంత డబ్బులు లెక్కేస్తున్నారు, ఉన్నాయిలే. నేను ఒక మాట చెప్పనండి, మీరు బాధపడవద్దు. చూడండి, బాధపడరు కదా, కొంచెం చేతులు ఎత్తండి. బాధపడినాను, రైట్. ఇప్పుడు సపోజు నహూమన్న ఒక 500 కట్ట తీసి ఆడ పైసలు లెక్కేస్తున్నారు. నువ్వు చూసి బయటికి పోయినాక కొంచెం సహాయం చెయ్యి అని అనకపోతే నీ మనస్సులో ఏమి లేదు చెప్పాలి? ఏ ఆశ లేదు. మీ ఆయనే అనుకో, జీతం తెచ్చాడు, మొత్తం లెక్కేస్తున్నాడు. లెక్కేసిన తర్వాత నువ్వు అప్పులు గిప్పులు అన్నీ పక్కన పెట్టి ఏమయ్యా రేపు మార్కెట్కి పోదామా అన్నావంటే అర్థం ఏంటి? హలో, నువ్వేం చేస్తున్నావు? అర్థమైందా? అర్థమైందా? భక్తి అంటే అదే. నీ ఎదురుగా బంగారము తెచ్చిపెట్టిన అవ్వమ్మ అక్కడే కదా, దాన్ని చూసావా అనలే. ఇది నిజమంటగా. ఏంటిది నిజం? దేవుడు అన్నాడు అన్నాడు. అమ్మటే ఇట్ట నడిచావా, ఇట్ట మొదలుపెట్టింది. మనల్ని అందరిని ఇటు తీసుకెళ్ళిపోయింది. అట్ట కొంచెం పక్కదారులు నడిచే వాళ్ళు ఉంటారు. అందుకనే ఎలీషా అడుగుతాడు, గెహజీ నువ్వు ఎక్కడున్నావంటే, నేను ఎక్కడున్నానే పక్కనే ఉంటే. ఒరే నువ్వు పక్కనే ఆడరా ఉందే, నువ్వు ఏడున్నావు నా మనస్సు లేదా నీతోని. కొంతమంది అనుకుంటారు విశ్వాసులు, నేను ఏం చేస్తున్నా మా అయ్యగారికి ఏం తెలుసులే.
వాక్యంలో తగిలిందనుకో ముందు భార్య ఎటు చూస్తుంది భర్తకి వెళ్ళి, భర్త ఎటు నాకెళ్ళి చూస్తే మనం అనుకున్నట్టు అవుతుంది. నోర్మి నువ్వు అట్ట ఇంటికాడ వాళ్ళు కోడ్ పెట్టుకుంటారు. చూడు నువ్వు ఎప్పుడైనా వాక్యం మన విషయం వచ్చింది నాకెళ్ళి చూడబోకు, నేను ఎప్పుడు అయ్యగారికి చెప్పను, నేను ఎందుకు చెప్తా. లేకుంటే భార్య అంటది నువ్వు ఏదో చెప్పుంటావులే, లేకుంటే పిల్లలకి ముందే చెప్తాం. అమ్మా పిల్లల్ని దొంగలకు మనమే తయారు చేస్తున్నాం చూడు. ఏం నాన్న, ఏమమ్మా నిన్న ప్రార్థనకు రాలేదంటే, అయ్యగారు బాగా కడుపులు నొప్పిలేసి చాలా బాధపడుతున్నాం అంటే, పక్కన పాప అంటది రాత్రి మమ్మీ మంచి బిర్యానీ తిన్నది గిల్లుతాము. అబద్ధమాడు నువ్వు నడవాల్సింది ఎట్ట కాదు, ఇట్టున్నాడు నేను నడిపించినదా. అందుకని వాడు నీ మాట అన్న, వాడు కూడా అబద్ధం నేర్పించావు కాబట్టి వాడు మాట్లాడతాడు అబద్ధం. అబద్ధం ఆడకూడదు రా, దేవుడు నాలుగు కోసేస్తాడు, ముందు నీది కోస్తే కదా తర్వాత నాది కోసేది అంటాడు వాడు. అందుకని కాయకి బుద్ధి మనకు ఉండకపోతే నోహావు ఏం చేశాడు, ముందు దాన్ని వదిలితే అది ఎటుపోయింది. హలో ఎటుపోయింది, శవాలు దొరికినాయి. ఇంకెందుకు వస్తుంది అది, శవాలు దొరికినాయి. కొంతమంది సంఘం ఎందుకు విడిచిపెట్టిపోతారు తెలుసా, మా సంఘానికి వస్తే నేను సంఘం పెద్దగా పెడతా, అబ్బా మా కాడైతే ఆడ విలువ కూడా లేదు, పలకరీయను కూడా పలకరీయడా, ఏడైతే మంచిగా మంది పోస్ట్ వస్తుంది. నువ్వు పోస్టుల కోసం పోస్ట్ ఆఫీసుల కోసం తిరిగావనుకో, వాడు సాతానుడు వేసేస్తాడు, చక్కగా పార్సల్ చేసేస్తాడు. జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మన గురి కరెక్ట్గా ఉండాలి. బాధ వచ్చినా శ్రమలు వచ్చినా స్టెఫన్ కరెక్ట్ అయిన గురికి చూస్తున్నాడు. భూమిని చోట్ల ఆకాశం పైన యేసయ్యను చూస్తున్నాడు. రాళ్ళు తీసుకుని కొడుతున్నాను, అందరూ తిడుతున్నారు, చంపేస్తారు, చచ్చిపోతాడు, రక్తం గారుతుంది. నేను ఒక మాట చెప్పనా, ఎప్పుడన్నా నీకు అసలు డౌట్ వచ్చిందంటే రాయి తీసుకొని చెయ్యి మీద వేసి కొట్టు, నీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. కొంతమందికి ప్రాక్టికల్ అర్థమవుతుంది అంతే. ప్రైజ్ ది లార్డ్. ప్రాక్టికల్ అర్థమవుతుంది. స్టెఫన్ను కొడుతుంటే తన మనస్సిప్పి అంటున్నాడు, ప్రభువా వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి తెలవదు కాబట్టి వీళ్ళని క్షమించి అనగానే ఆకాశం తెరవబడ్డది. దేవుని గురి దేవుని వద్ద పెట్టుకున్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయాడు. ఎట్ట నడవలే స్టెఫను, ఆయన పాస్టర్ కాదు, అర్థమవుతుందండి. అప్పుడే ఆయనకు బాధ్యత ఇచ్చారు. ఇందాక అన్న చెప్పారు కదా, బాధ్యత. గురి ఏంటో తెలుసా, నేను ఒక మాట చెప్తాను ఇక్కడ, కొన్ని పాస్టర్ గారు పర్లేదు కదా, కొన్ని విషయాలు చెప్తాను చూడండి. పరిచర్య చేసేవాళ్ళు ఎవరంటే వాళ్ళు దూరకూడదు పాస్టర్ దగ్గరికి, తెలుసా. నువ్వు బీడీ దాగి సిగరెట్ దాగి బూతులు తిట్టుకుంటూ ఆయనకు వచ్చి అన్నం వడ్డిస్తావు, తినరాదు ఏంటి. ఇప్పుడు ఆయన షుగర్ పేషెంటో, రాత్రి అంతా నిద్రపోయాడో లేదో, అనారోగ్యంగా ఉన్నాడో లేదో ఎవరికి తెలుసు. కంటిన్యూ పరిచర్య చేసేవాడికి, ఇప్పుడు నేనే ఉన్నాను, ఇప్పుడు మనతో కొంచెం పరిచయం జోసఫ్తో నడుస్తున్నాం, అన్న ఎలాంటి నీళ్లు తాగుతాడు అన్నది జోసఫ్కి అర్థమవుతుంది. ఇప్పుడు ఎవడో బయటోడు వచ్చాడు, డ్రైవర్ లేరా అన్న ఎవరైనా తెచ్చాడు అనుకో, ఏమవుతుంది, వాడు తీసుకొస్తాడు మంచిగా ఫుల్ కూలింగ్ తీసుకొచ్చి బాగా దామవుతుందిరా అని అంటే ఏమవుతుంది, తాగితే ఏమవుతుంది సార్, మేము తాగట్లేదా ఏంటి, ఒక గుక్కేగా విషం, ఒక చుక్కైనా ఒక చుక్కైనా విషమే. దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది, మీ పైనున్న అధికారులు సేవకులు ఏ పనైనా వాళ్ళని దుఃఖంతో చేయకూడదంట. వాళ్ళు సంతోషించుకుంటూ మనస్ఫూర్తిగా నిన్ను ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదం ఖచ్చితంగా నీ ఇంటిలో నీ పైన నిలిచి ఉంటుంది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరచు, నిలిచి ఉంటుంది అంతే. అందుకని ఒకటి, మనం వాక్యాన్ని నెవరవేయాలి, సేవకుడు చెప్తుంది. రెండోది ఎదురు ఎదాలి. మూడోది చెప్పాలి, సహవాసం కలిగి ఉండాలి. తర్వాత మూడోది ఏంటి, నమ్మకంగా చక్కగా నడవాలి. గురి యొద్ద మనం ఒక గురితో వస్తున్నాం మందిరానికి, పరలోకం వెళ్ళాలి. మనందరి గురి ఏంటో తెలుసా, ఇక్కడ ఉన్న సేవకులు అందరి గురి ఏంటో తెలుసా, మేము పోవాలి, మీరు కూడా అక్కడ ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 1:28 ఉంటుంది ఆ మాట. మేము ఏం చేయబోతున్నాం, మిమ్మల్ని అందరినీ ఆయన ఎదురుగా నిలబెట్టాలి, అది మా బాధ్యత. అందుకని కోప్పడతాం, కానీ మనసులో ప్రేమ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే చూడండి, నేను ముగించేస్తాను, దేవుడు
చిత్తమైతే మరి ఇంకెప్పుడన్నా సేవకులు పిలిస్తే ఆ వాక్యాన్ని కంప్లీట్ చేద్దాం. చూడండి ఒక్కసారి ఇర్మియా రాసిన గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, నీ పేరు నాకు ఎవరైతే భుజిస్తారో వాళ్ళకి పేరు పెట్టబడుతుంది. నాకు సంతోషములు. అదండి, నీకు ఆనందము సంతోషం కలగాలంటే ఏం చేయాలి? నువ్వు వాక్యాన్ని భుజించాలి. ఎట్ట భుజించాలి? ఇష్టపూర్వకంగా భుజించాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తర్వాత కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. 3:16 సంగీతములతోనూ ఒక్కనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు హృదయంలో ఏం చేయాలంటే దేవుని గురించి గానము చేయొచ్చు. ఏం చేయాలంట? మాట్లాడాలి అయిపోయింది. మాట్లాడండి. క్రీస్తు వాక్యం ఏం చేయాలంట? సంపూర్ణంగా నీలో ఉంటే నువ్వు పాపం చేయవు. సంపూర్ణంగా నీలో ఉంటే నువ్వు చేసే తప్పు నీకు తెలిసిపోద్ది. సంపూర్ణంగా నీలో ఉంటే నువ్వు సేవకుడికి ఎదురు మాట్లాడవు. సంపూర్ణంగా నీలో ఉంటే నేను చెప్పిన శ్రమలో వచ్చిన దాన్ని ఎలా జయించాలో అర్థమవుతుంది. సంపూర్ణంగా నీలో ఉంటే నిందలకు భయపడవు, అవమానాలకు భయపడవు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నిందలెన్నో నాకొచ్చిన నా ఆధారము నీవేనయ్యా. నిందలెన్నో నాకొచ్చిన నా ఆధారము నీవేనయ్యా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా మీకే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నీకే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఘోర పాపినై నేనుండగా నీ ప్రేమతో నన్ను పిలచితివి. కనికరించి నన్ను కాపాడిన నా యేసయ్యా స్తోత్రమయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా ఆయన ప్రేమతో మనల్ని పిలిచాడు, కనికరించాడు, ఆయన కృపలో కట్టాడు. కాబట్టి ఈ 3 అనుభవాలు మన జీవితంలో ఉంటే నేను చెప్పనా, సంఘములో నువ్వు కట్టబడితే, సంఘము ఎత్తబడేటప్పుడు నీవు కూడా ఏమవుతావు తెలుసా? ఈ పనికి మాలిన ఈ మమ్మీ, ఈ మురుగుడు, ఈ వాసన, ఈ కంపు, ఈ పనికిరాని బంధకాలు నువ్వు తెంపుకుంటే ఆయన రాకడలో నువ్వు ఎత్తబడతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచం మీద కట్టబడ్డవారు 2 పడుకున్న వాళ్ళు, ఒకళ్ళు విడవబడ్డారు, ఒకళ్ళు ఎత్తబడ్డారు. విడవబడ్డ వాళ్ళు ఎవరో తెలుసా? కాయకి నడక నడిచిన వాళ్ళు. విడవబడ్డ వాళ్ళు ఎవరో తెలుసా? వాక్యాన్ని గుర్తు చేసుకొని నెవరవేయని వాళ్ళు. విడవబడ్డ వాళ్ళు ఎవరో తెలుసా? సంఘ సహవాసములో సేవకుడితో కట్టబడకుండా పొలుసులాగా ఊడి గాలి దుమ్ములో కలిసిపోయిన వారు విడవబడతారు. రేపు దేవుని రాకడ సమీపంగా ఉంది. అందరూ చెప్తున్నాము కానీ నువ్వు మందిరానికే రానప్పుడు నువ్వు ఎలా ఎత్తబడతావు? మంచం అనగా ఏంటో తెలుసండి? సిలువ. మంచం ఏంటి? సిలువ. ప్రభువు ఆ సిలువలో నిద్రించాడు. మనము మంచం మీద పడుకుంటే ఏమవుతుందో తెలుసా? పొద్దున్నే లేగానే ఫ్రెష్ అయిపోతాం. ప్రైజ్ ది లార్డ్. శ్రమలను అనుభవించిన తర్వాత ఏమైపోతాం? ఫ్రెష్ అయిపోతాం. రోగం వచ్చిందనుకో, డిశ్చార్జ్ అయిన తర్వాత ఏమవుతాం? ఫ్రెష్గా బయటకు వస్తాం. అదే పునరుద్ధాన శక్తి. ఆ ప్రభు మరణించి తిరిగి లేయడం వలన మనకు పునరుద్ధాన శక్తి ఇచ్చాడు. ఆ శక్తితోనే ఇలా మనం కట్టబడితే ఆయన రాకడలో ఎత్తబడతాం. అందరం కళ్ళు మూసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. దేవుడు ఈ పరిశుద్ధ మాటలను దీవించునుగాక. అందరం కళ్ళు మూసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. హోలీ స్పిరిట్, జీసస్, హల్లెలూయా. ఒకవేళ ప్రభువా నీ వాక్యాన్ని నేను తినడం లేదు నాయన, పైకి తీయగానే ఉంటుంది కానీ లోన బాధ అనిపిస్తుంది నాయన, చేదు అనిపిస్తుంది. అందుకని తీగ ఉన్న తింటలేదు నాయన. లోన చేదుగా ఉంది కాబట్టి
అందుకని ఐగుప్తులో ప్రభు చెప్పాడు, మాంసంతో పాటు చేదు కూర తినాలి. నేను ఐగుప్తి వెళ్ళినప్పుడు ఈ రోజుకు కూడా అక్కడ మాంసంతో పాటు చేదు కూర ఇస్తారు. కైరోలో మాంసంతో పాటు చేదు ఆకిస్తారు. నేను ఒకరోజు తినలేదు చేదని, ఆ రాత్రంతా కడుపు ఉబ్బరించి నిద్ర పట్టలేదు. అంటే మాంసంతో పాటు చేదు తినాలి. మాంసమే తింటే అది కడుపులోకి పోయి పురుగు పడుతుంది, కుళ్ళిపోతుంది, అది అరగదు. అదే కానీ చేదాకు తింటే నీకు ఆరోగ్యమునిస్తుంది. వాక్యము నీకు చేదుగానే ఉంటుంది, నీ ఆత్మకు అది మేలుకరంగా ఉంటుంది. అందుకని ప్రార్థన చేసుకుందామా? హల్లెలూయా 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 షబారియా లారా బాబా హల్లెలూయా 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 హల్లెలూయా. నిలువు మోకాలు వేయగలిగితే ఏంటి, లేకుండా నిలబడితే నిలబడండి. ఏది ఏమైనా నువ్వు దేవుని సన్నిధిలో ఈరోజు ఒట్టి చేతులతో వెళ్ళొద్దు. ఒక తీర్మానం చేసుకుని వెళ్ళు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నువ్వు సంఘములో కట్టబడితే ఆత్మీయంగా కట్టబడితే, నేను చెప్తున్నా, దేవుడు నీకు తోడుగుంటే సాహస కార్యాలు నువ్వు ఎన్నో చేయగలవు. ఇదిగో దావీదు, ఇదిగో గొలియాతును చూసి అందరూ భయపడుతున్నారు, కానీ దావీదు సాహస కార్యాలు చేశాడు. నేను కూడా సాహస కార్యాలు చేయాలి. నేను చేయలేను, కానీ నా దేవుడు ఉంటే చేస్తాను. సేవకుడా, నీ సంఘంలో నువ్వు జయించలేకపోతున్నావేమో, సంఘంలో నిందలో అవమానాన్ని భరించలేకపోతున్నావేమో, సంఘంలో పనికిరాని సంఘం నాకు ఇచ్చాడే అనుకోవద్దు. హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. బాగు చేయడానికి దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. దాన్ని బుద్ధి చెప్పడానికి దేవుడు మనకి ఇచ్చాడు. Yes Lord, yes Lord, hallelujah, hallelujah. Oh, ribaladuri marashabala ruba sakana baba. Ribaladula rabanta rabashik. రోగముతో బాధపడుతున్నావా? కట్లుతో బాధపడుతున్నావా? సమస్యలతో బాధపడుతున్నావా? ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నావా? రాత్రి విడుదల, రాత్రి ఇదిగో మార్చుకో, వంకర ప్రవర్తన మార్చుకో, వంకర చూపులను మార్చుకో, వంకర తరాన్ని తీసేసుకో. ఆత్మ నీలో నుంచి తొలగిపోతే చక్కగా గురి యొద్దకు పరిగెడతావు, చక్కగా గురి యొద్దకు పరిగెడతావు. నేను చక్కగా చూడబడుతున్నాను, అటు ఇటు వైపు కాదు, ఆ మనుషులు ఈ మనుషుల వైపు కాదు, దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూస్తున్నావా? వెత్తబడిన వాక్యం నెవరేస్తున్నావా? జ్ఞాపకము చేసుకుంటున్నావా? ఈ దేవుని మాటలు సేవకుల మాటలు కాదే, ఇది పరలోకపు స్వరమే, ఇది మనుషుల మాట కాదే. నన్ను భుజించిన వాడు ఎన్నటికీ మరణించడు, నన్ను భుజించిన వాడు ఎన్నటికీ మరణించడు. జీవము కలిగిన నిత్య జీవములోకి వెళ్ళిపోతావు. నిత్య జీవములోకి నువ్వు వెళ్ళాలంటే నీకు నెవరవేసే గుణం ఉండాలి, నెవరవేసే గుణం ఉండాలి. రెండు డెక్కలు, ఇదిగో రెండు డెక్కలు, రెండు తలంపులు కలిగిన వారు, ఒకే గురితో ఉండాలి. రెండు తలంపులతో ఒకే గురి ఉండాలి నీకు. ఒకే సేవకుడితో సహవాసం, చేతబడి శక్తుల దగ్గరికి, జ్యోతిష్యుల దగ్గరికి, ఇదిగో నాకు అక్కడ నెమ్మది ఉంది, ఇక్కడ నెమ్మది ఉంది అనుకుంటావు. అయినా కూడా నీకు నెమ్మది లేకపోవడం కారణం ఏంటంటే నీవు రెండు దారుల్లో ఉంటావు, రెండు తలపులతో ఉన్నావు, రెండు మనస్సులు కలిగి ఉన్నావు. ప్రార్థన చేయాలి. చాలా మంది మౌనంగా ఉన్నారు, అలిసిపోవద్దు. ఇదిగో ఈ రాత్రి నువ్వు కానీ దేవుని దగ్గర కానీ ఒప్పుకొని అడిగితే ఖచ్చితంగా నువ్వు నీ మనసు తేలికగా వెళ్ళిపోతావు. నీ భారం దేవునికి అప్పగించేసాయి, నీ భారం దేవునికి అప్పగించేసాయి, నీ భర్తను దేవునికి అప్పగించేసాయి. అయ్యా, నాలో ఉన్న చెడంతా నువ్వు తీసేసుకో, నీలో ఉన్న మంచి నాలో ఉన్న చెడ్డతనం తీసేసుకో, చెడు మాటలు తీసేసుకో, వంకర బుద్ధి తీసేసుకో. సంఘములో కట్టబడాలి. మాట్లాడుతున్నాడు, నేను ఒక పొలుసును నాయనా, నేను ఒక పొలుసును నాయనా. నేను నీ వాక్యానికి సంఘానికి దూరం అయిపోతే గాలి చెదరగొట్టు పొట్టువలే అయ్యా ఎగిరిపోతాను నాయన, ఎగిరిపోతాను నాయన. ఎక్కడ ఉంటుందో తెలవదు, అది పొట్టు అగ్నిగుండంలో వేయబడుతుంది. పొట్టు అగ్నిగుండంలో వేయబడుతుంది.
కొట్టుకొని పోకుండా సహాయం పంట మీద అడుగులు స్థిరపరచు. నేను తొట్టులో కూడా ఇటువంటి కొట్టుకొని పోకూడదు. మరణ చేత కొట్టబడిన వారు వెంటగా ఉండకూడదు. కల్పనాగతుల వైపు తిరగకూడదు. ఐహిక విచారణలో పడకూడదు. నీలో స్థిరత్వం కలిగి ఉండాలి. నీలో స్థిరత్వం కలిగి ఉండాలి. యవనస్తులు నోరు తెరవాలి. యవనస్తులు నోరు తెరవాలి. దేవుని సన్నిధిలో కట్టబడాలి. కళ్ళు తెరిచి ఎవరు చూడకూడదు. ఎందుకు బాప్తిస్మం తీసుకున్నావు? నీ గురి ఏంటి? ఎందుకు యేసయ్య రక్తంలో వాడుతున్నావు? నీ గురి ఏంటి? యూదా ఇస్కరియోతు గురి యేసయ్యను పట్టించడం. యేసయ్యను పట్టించే పని యూదా ఇస్కరియోతు గురి. గెహాజీ గురి డబ్బు 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 డబ్బు. గెహాజీ గురి డబ్బు డబ్బు డబ్బు. నీ గురేంటి? నీ గురేంటి? ఇదిగో యెహోషువ మోషేను వెంబడించాడు. నీ నాయకుడిని వెంబడించు. యెహోషువ మోషేలో ఉన్న బలహీనతలు యెహోషువ మోషే మీద తిరగబాటు చేయలేదు. ఆరోను తిరగబాటు చేశాడు. మిరియాము తిరగబాటు చేసింది. తెల్ల కుష్ఠ రోగం వచ్చింది. తెల్ల కుష్ఠ రోగం వచ్చింది. నీ సేవకుడి మీద తిరగబాటు చేస్తున్నావు. నీ నాయకుడి మీద తిరగబాటు చేస్తున్నావు. నాయకుడితో సహవాసం లేదేమో. నాయకుడితో తిరుగుతూ నాయకుడులో ఉన్న లోపాలని అవి తప్పుగా ప్రజలకు చూపిస్తున్నావేమో. జాగ్రత్త, జాగ్రత్త. మిరియాము మోషేను కాపాడింది. మిరియాము మోషేను ఎత్తుకుంది. మిరియాము మోషేను రాజగృహానికి చేర్చింది. కానీ దేవుడు మాత్రం మిరియామును అక్కవైతే అయ్యుండొచ్చావు కానీ మోషే మీద ఏలు పెట్టి చూపించే అధికారం నీకు ఎవడిచ్చాడు అన్నాడు. యెహోవా చేత అభిషేకించిన వారిని ఎలా ముట్టగలము? అయ్యా సేవకుడా, దేవుడు నేను సనుక్కున్నానయ్యా. అయ్యా నాయకుడా, నీ మీద నేను సనుక్కున్నాను. నేను తప్పుగా చూపించానయ్యా. అయ్యా అయ్యా అయ్యా, నువ్వు నన్ను ఆదరించావయ్యా. నువ్వు నాకు సహాయం చేస్తావు. నువ్వు నన్ను నడిపిస్తున్న నాయకుడు అయ్యా. నువ్వు నన్ను నడిపిస్తున్న నాయకుడు అయ్యా. నువ్వు నన్ను నడిపిస్తున్న నాయకుడు అయ్యా. అయ్యా నేను కాకి వలె అడ్డదడ్డమైన నడకలు వంకర మార్గాన్ని ఎంచుకున్నానేమో నాయన. నా ఆలోచనలో వంకర బుద్ధి ఉందేమో అయ్యా, నన్ను క్షమించు నాయన. నా వంకర బుద్ధి నువ్వు తీసేసుకో అయ్యా. నాలో ఉన్న నాయన పనికిరాని విషయాలు నువ్వు తీసేసుకో నాయన. పులిసిన పిండి తీసేయ్ ఆయన. చేదైన వేరు తీసేయి ప్రభు. పులిసిన పిండి నాలో నుంచి తొలగించు. అడుగుదాం అడుగుదాం. తలలు వంచొద్దు, తలలు పైకెత్తాలి. ఏదైనా చేదైన వేరు నాలో ఉందేమో నాయన. తల మీద సాతాను పెరిగిపోయి ప్రభువా. ఏదైనా కురుగు నాలో ఉందేమో నాయన. అది పైకెత్తకు ఎత్తబడకుండా కొలిచిపోయి ప్రభువా. ఫలాలు కనబట్టలేదు. ఆ పురుగు ఆ ఏరులు తినేస్తుంది. చెట్టు పైకి బాగా పచ్చగా కనబడుతుంది కానీ ఆ ఫలాలు చెట్లు ఎందుకు కనబట్టలేదు అంటే దానికి కారణం ఏంటంటే పురుగు పట్టింది. అసహ్య పని కార్యాలు, వ్యభిచార ఆత్మ, ఇదిగో సనుగుడు ఆత్మ, గొనుగుడు ఆత్మ, కపటపు ఆత్మ, అసూయ పడే ఆత్మ, ఎదుగుతుంటే చూడలేని ఆత్మ, ఆత్మీయ ఫలాలు ఫలించకుండా అది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉండిపోయింది. అడ్డుపడ్డగా నేను ఎందుకు అడ్డుపడుతున్నాను నాయన? నా జీవితానికి ఎందుకు ఆటంకాలు వస్తున్నాయి? ఇదిగో నాయన, నేను రెక్కల వలె ఎదుగుదల లేదు, ఆశీర్వాదము లేదు, అభివృద్ధి లేదు, విస్తరణ లేదు. కుషించుకుపోయావు, బిగుసుకుపోయావు, ధైర్యము చాలట్లేదు, ముందుకు సాగట్లేదు, బిగబట్టబడి ఉన్నావు. దేవుడితో మాట్లాడుతున్నాడు. విశాలత లేదు, యథార్థత లేదు, నమ్మకమైన జీవితం లేదు. నీతో నేను మాట్లాడుతున్నాను. నా కుమారుడా, నా కుమారుడా, దేవుడు నా స్వరము విన్నాడు. నీకు ఎంత మేలు యథార్థవంతుల కొరకు బలపరచడానికి నా దృష్టి సంచారము చేస్తున్నాను. నమ్మకమైన వారి కొరకు నేను కనిపెట్టుచున్నాను. ప్రియ కుమార్తె, కట్లతో ఉన్నాము, బంధకాలతో ఉన్నావు,
వేదనతో ఉన్నావు, చచ్చిపోదాం అనుకుంటున్నావు, ఎందుకు ఈ జీవితం అనుకుంటావు, దేవుడు నాకేం చేశాడు అనుకుంటావు, దేవుడు సహాయం నన్ను మర్చిపోయాడేమో అనుకుంటున్నావా, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావా? లేదు లేదు, నువ్వు ఎదురుగా ఏదాలి, ఎదురుగా ఏదాలి. ఈరోజు నీ విడుదల దినము, ఈరోజు నీ సంఖ్యలు తుత్తునేలే దినము, ఈరోజు నీ బంధకాలు ఊడిపోయే దినము. ఆయన తన వాక్యము చేత కడగలని ఆశపడుతున్నాడు, ఉదగా స్నానము చేయించాలని ఆశపడుతున్నాడు, పరిశుద్ధపరచాలని ఆశపడుతున్నాడు, నీకు జీవాన్ని ఇవ్వాలి, సమాధానాన్ని ఇవ్వాలి, నెమ్మదిని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నోరు లిప్పి అడుగుతావా? నీ రహస్యాన్ని, నీ రహస్యాన్ని దేవుడు చూస్తున్నాడు. నీ రహస్య బాధని, నీ నొప్పిని ఆయన చూస్తున్నాడు. లైవ్ లో చూస్తున్న వారు కూడా నీ బాధ నుంచి విడుదల ఇస్తాడు, నీ కష్టాల నుంచి విడుదల ఇస్తాడు. ఇదిగో దానికి కారణము డబ్బు లేకుంటే కానుకలు ఇవ్వడం కాదు, కానీ దేవుని దగ్గర ఒకవేళ నువ్వు మోకరించి ఉన్న స్థలంలో ఒప్పుకుంటే దేవుడు నీకు విడుదల ఇస్తాడు. ఈ రాత్రి నీ వంకర మార్గం విడిచిపెడితే, అసూయమైన మార్గం విడిచిపెడితే, కపటమైన మనసులో కపటాన్ని తీసేసుకుంటే నీవు ఫలిస్తావు. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. 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 దేవుని బిడ్డ, ఈరోజు